నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత కీర్తిశేషులు శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన స్త్రీ బుద్ధి అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ యువ మాసపత్రికలో 1/8/1977లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. సాయంత్రం 5 గంటలైంది. పోర్టులో నుంచి అందరము ఒకేసారి బయటపడ్డాం. మిడతల దండులా రోడ్డు కిక్కిరిసిపోయింది. అందరికీ త్వరగా ఇల్లు చేరుకోవాలనే ఆతృత. మాలో చాలామందికి సైకిళ్ళున్నాయి. బారులు తీర్చిపోతున్నాయి. క్యారియర్లు మోసేవారు అకస్మాత్తుగా అడ్డంగా వచ్చి రోడ్డు ఎక్కారు. మా సైకిళ్ళ బ్రేకులకు పని తగిలింది. మెల్లిగా పోతున్నాయి వాళ్ళని తప్పించుకుంటూ. ఎంత పని చేశావే, ఆ క్యారేజీ కూడా ఒప్పేసుకోలేకపోనావా? ఆ ఈదులకి ఎలాగో వెళ్తున్నావు గందా? వెనక నుంచి మాటలు వినిపించాయి. ఆ గొంతు నాకు బాగా పరిచయం అయింది. ఎవరు చెప్పుమా అనుకుంటూ వెనక్కి తిరిగి చూశా. ఆమె నన్ను చూసి గబగబా అడుగులు వేసుకుంటూ వచ్చింది. ఒకరినొకరం పరీక్షగా చూసుకున్నాము. పోల్చుకోలేకపోయాం. ఏం బాబు అడిగింది ఆమె, క్యారియర్ కుదుర్చుకుంటానేమోనన్న ఆశతో. నీ పేరేంటి అడిగాను. ఆమె పేరు చెప్పలేదు. కాస్త ఎడంగా జరుగుతూ మాది ఊరే బాబు అంది. ఆమెది ఊరు కాదని నాకు బాగా తెలుసు. ఆమె నాకు తెలుసున్న మనిషే, కానీ జ్ఞాపకానికి రావటం లేదు. అసలు మీదే ఊరు? నిజం చెప్పమన్నట్లు చూశా. మాది తుని దగ్గర మల్లారం బాబు. ఇక్కడికి వచ్చి 10 ఏళ్ళు అయింది. అందుకని అలా చెప్పా. బాబు తమన్నెక్కడో చూసినట్టుంది అంది కన్నార్పకుండా నన్ను చూస్తూ. నువ్వు పోలై పెళ్ళానివి కదూ అన్నాను. ఆమె ముఖం వికసించింది. నెత్తి మీద తట్టను క్యారియర్లు పడిపోకుండా నెమ్మదిగా దించి రోడ్డు పక్కగా పెట్టింది. నేను నా సైకిల్ని బాగా పక్కకు తీశా. తామరు సొత్తుర్ల గారి రెండో అబ్బాయి రమేష్ బాబు గారు కాదండి? ఎంత పెద్ద అయిపోయారు బాబు. ఏదో మొండను పోల్చుకోలేకపోయాను. నాన్నగారు అమ్మగారు బాగున్నారా బాబు? ఈ పోర్టులో నేనేటి బాబు తమరికి పని? నాన్నగారిని అమ్మగారిని చూసి చాలా సంవత్సరాలైంది. అన్నయ్య గారు కూడా ఉంటున్నారా? ఆరోగ్యం బాగుందా? పులి స్టాప్ లేకుండా ప్రశ్నల వర్షం కురిపించింది ఆప్యాయంగా. ఆమెలోని మార్పు నాకు ఆశ్చర్యం కలిగించింది. శారీరకంగానూ ఆర్థికంగానూ మానసికంగానూ బాగా కృంగిపోయింది. కానీ ఆ గొంతులోనూ మాటలోనూ ఆప్యాయతలోనూ మార్పు లేదు. ఆమె అభిమానం అప్పటికీ ఇప్పటికీ ఒక్కలాగే ఉంది. ఆమె నా జవాబు కోసం ఆతృతగా చూస్తోంది. నాన్నగారు పోయి 5 సంవత్సరాలైంది. అమ్మ అన్నయ్య దగ్గర హైదరాబాద్లో ఉంటుంది. చెల్లికి పెళ్లి చేశాము, బెజవాడలో ఉంది. అన్నట్టు నీకు కూతురు ఉండాలి అని ఆగిపోయా. ఆమె పేరు జ్ఞాపకం లేదు. అవును బాబు, లక్ష్మి. దానికి ఇంకా మనువు కుదరలేదు, నా దగ్గరే ఉంది. తమకు ఎంతమంది పిల్లలు బాబు? అలా అంటున్నప్పుడు ఆమె గొంతు జీరబోయింది ఆవేదనతో. కానీ వెంటనే హుషారు తెచ్చుకుంది. ఆమెలో ఏదో మాట్లాడాలన్న కుతూహలం. ఇంకా పిల్లలు లేరు, ఓసారి ఇంటికి రా అన్నాను. నా మాటలు ఆమెకు ఎంతో సంతోషాన్ని కలగచేశాయి. అలాగే బాబు, ఇవాళ రాలేను, చీకటి పడిపోద్ది. ఆధారం తప్పకుండా వస్తా. ఎక్కడుంటున్నారేటి బాబు అంది. కైలాసపురం క్వార్టర్స్లో. నెంబరు ఆనవాళ్ళు చెప్పా. ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. సత్తు వచ్చింది కాబోలు గభాలను గంపనెత్తిన పెట్టుకుంది. మిమ్మల్ని చూడగానే ప్రాణం లేసి వచ్చింది బాబు అంది. క్వార్టర్స్ చేరేసరికి సాయంత్రం అయింది. వీధి వరండా తుడుచుకుంటోంది శాంతి. ఈవేళ కూడా పని మనిషి రాలేదు కాబోలు అనుకుంటూ సైకిల్ దిగా. మీ చిరాకులు పరాకులు పని మనుషుల మీద చూపిస్తే ఊరుకుంటారా? నిక్షేపంగా నోరెత్తకుండా పనిచేసే పిల్లని మానిపించేశారు, దీన్ని పెట్టారు. వారానికి 3 రోజుల్లాగా చెప్పా చేయకుండా మానేస్తుంది. ఈ పనులు నేను చేయలేను బాబు. నన్ను చూడగానే చుర్రమంది. పోనీ మరొక మనిషిని చూద్దాంలే అన్నాను లోపలికి అడుగు పెడుతూ. చూస్తారు. ఇప్పటికే అందరూ చెప్పుకుంటున్నారు నెలకొక పని మనిషిని మారుస్తామని. మనకి ఇంకెవ్వరూ కుదరరు. అనవసరంగా జీతం హెచ్చించేశారు పని మనిషి మారినప్పుడల్లా అంటూ విసురుగా లోనికిపోయింది. శాంతి అన్న మాటలు నిజమే. డబ్బు ఎక్కువ ఇస్తే ఆశ కొద్దీ జాగ్రత్తగా చేసుకుంటారనుకున్నా. 10 రూపాయల నుంచి 16 వరకు పెంచుకొచ్చా. డబ్బిచ్చి అభిమానాన్ని ఆప్యాయతని సంపాదించలేము. కాఫీ తీసుకోండి, వంట గిన్నెలు తోముకోవాలి అంటూ కాఫీ గ్లాసు నా చేతిలో పెట్టింది. వేళ్ళు చుర్రుమన్నాయి. ఆమెలాగే కాఫీ కూడా వేడిగా ఉంది.
పోనీ ఈ మాట నువ్వు చూసుకో, నీకు నచ్చిన మనిషిని అన్నాను. ఆమె మాట్లాడలేదు. పెరట్లోకి పోయింది గిన్నెలు పట్టుకుని. ఆ వేళ ఆదివారం. నేను శాంతి గదిలో కూర్చుని రేడియోలో వస్తున్న నాటకం వింటున్నాము. వీధిలో ఎవరో పిలుస్తున్నట్లు అనిపించింది. రేడియో గొడవలో వినిపించలేదు. ఎవరో చూడు అన్నాను. డిస్టర్బెన్స్కు కోపం వచ్చి విసురుగా వీధిలోకి వెళ్ళింది. రేడియో వాల్యూమ్ తగ్గించా. ఆమె మరలా పిలిచింది, అమ్మగారు అని. అది పోలయ్య పెళ్ళం రత్తమ్మ గొంతే. నేను కూడా లేచి వీధిలోకి వెళ్ళాను. వేళ పాడలేదు, మరో ఇంటికి వెళ్ళండి కసురుకుంటోంది శాంతి. రత్తమ్మ మొహం చిన్నపుచ్చుకుంది, కానీ నన్ను చూసిన వెంటనే గట్టిగా ఊపిరి తీసుకుని ధైర్యంగా నిలబడింది. శాంతికి ఆ పేరంటే పెట్టారు, కానీ ఆమె స్వభావానికి ఆ పేరు విరుద్ధం. దురుసుతనం ఎక్కువ. అసలు పని మనుషులు మానేయటానికి కారణం ఆమె. అలా అంటే ఆమెకు కోపం వస్తుంది. రత్తమ్మ ఆమె కూతురు వీధి మెట్ల మీద నిలబడ్డారు. మంచి ఎండలో వచ్చారేమో, మొహాలు మాడిపోయి ఉన్నాయి, చెమటలు కక్కుతున్నారు. వాళ్ళ వేషం అలా ఉంది, మరి శాంతి తప్పులేదు అనిపించింది. నన్ను చూడగానే రత్తమ్మకి పోయిన ఉత్సాహము ఆనందము పుంజుకొచ్చాయి. లక్ష్మి తల ఉంచుకుని నిలబడింది తల్లి పక్కనే. వయసు 16 ఏళ్ళు ఉండొచ్చు. తైల సంస్కారం లేని జుత్తు, చినిగిన బట్టలు, అయినా అందమైన మొహం. రా రత్తమ్మ అన్నాను. రత్తమ్మ సంకోచిస్తున్నట్లు నెమ్మదిగా వరండాలో అడుగుపెట్టింది. ఆమె వెనుకనే లక్ష్మి. శాంతి నా వైపు చిరాగ్గా చూసింది. ఆ పిల్ల నీ కూతురు కదూ అడిగాను. నా పలకరింపుకు ఎంతో సంబరపడిపోతూ అవును బాబు, లక్ష్మి అంది. శాంతి మాట్లాడకుండా గదిలోకి పోయింది. రండి లోపలికి అంటూ నేను లోపలికి దారితీసా. వెనుకనే రత్తమ్మ లక్ష్మి వచ్చారు. నేను మంచం మీద కూర్చున్నాను. తల్లి కూతుళ్ళిద్దరూ గది లోపల గుమ్మంలో కూర్చున్నారు. శాంతి టేబుల్ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుంది, మాట మంతి లేకుండా. మాటల్లోకి దింపా. అంతా వివరంగా చెప్పింది రత్తమ్మ. విశాఖపట్నం వచ్చాక మీరు మన ఊరు రావటమే మానేశారు. పాపం పోలయ్య పోయట్టగా అన్నాను. పోలయ్యకు జబ్బు ఎక్కువయ్యాక విశాఖపట్నం పెద్ద ఆసుపత్రిలో జాయిన్ చేశారట. 3 నెలలు హాస్పిటల్లో ఉన్నట్ట. జబ్బు నయం కాలేదుట. హాస్పిటల్లోనే చనిపోయాట. ఎక్కడో తెలిసిన వాళ్ళ గుడిసెల్లో ఉండేవారట. రత్తమ్మ కొడుకు రాములు అప్పుడే రిక్షా తొక్కటం ప్రారంభించాడట. పోలయ్య పోయాక ఇక్కడనే ఉండిపోవాలనుకున్నారట. ఎక్కడైనా రెక్కల కష్టం మీదనే బతకాలి కదా అని. రోజుకి 2-3 తెచ్చేవాడట రాములు. కాలక్షేపం కష్టంగా ఉండి రత్తమ్మ షిప్ యార్డ్ వాళ్ళకి, పోర్టులో వాళ్ళకి క్యారియర్లు మోయటం మొదలుపెట్టిందిట. 2 సంవత్సరాలు పోయాక రాములకి పెళ్లి చేసిందిట. రాములు కొంతకాలం బాగానే ఉన్నాడట. తర్వాత తాగుడు బ్రాకెట్టు నేర్చాట. ఇంటికి డబ్బు తేవటం పూర్తిగా మానేశాడట. ఇల్లు గడవటం కష్టంగా ఉండి రత్తమ్మ, కోడలు, కూతురు కూడా క్యారియర్లు మోయటం ప్రారంభించారట. రాములు ఎప్పుడు వస్తాడో ఎలా వస్తాడో తెలియదు. బాగా తాగొచ్చి గిన్నె నిండా అన్నం పెట్టకపోతే పెళ్ళాన్ని చితకబాది పోతాడట. వాడు ఇంటికి వచ్చాడంటేనే భయం అంట వాళ్లకు. వాళ్ళకి దగ్గర వాడే ఒకడు పోర్టులో కళాసీగా పనిచేస్తున్నాడట. లక్ష్మిని పెళ్లి చేసుకుంటానన్నాడట. వాడికి నెలకి 300 వస్తాయట. పెళ్లి చేయటానికి డబ్బు కోసం చూస్తోందట రత్తమ్మ. తల్లి కూతుళ్ళు రహస్యంగా 180 రూపాయలు కూడబెట్టారట. 500 కూడాక లక్ష్మికి పెళ్లి చేయాలనుకుంటోందట రత్తమ్మ. ఆ మధ్య అకస్మాత్తుగా పెళ్లి కొడుకొచ్చి ఓ షరతు పెట్టాడుట. లక్ష్మి చేత క్యారియర్లు మోయిస్తే ఒప్పుకోను అని. అందుచేత లక్ష్మి 3 నెలల నుండి ఇంటి దగ్గరే ఉండిపోయిందిట. ఆదాయం తగ్గిపోయింది. ఇక్కడ ఒక్క కాని కూడా మిగల్చలేకపోతోందిట. ఆ కొడుకు చూస్తే ఆ తీరు. కూతురికి పెళ్లి ఎలా చేయటమా అని బెంగట రత్తమ్మకు. ఆమె కథ అంతా విన్నాక నాకన్నా ఎక్కువగా శాంతి సానుభూతి చూపింది. ఆ పైన శాంతితో తక్కిన విషయాలు నేను చెప్పాను. పోలయ్య, రత్తమ్మ మా ఊళ్ళో మా ఇంట్లోనే పనిచేసేవారు. రత్తమ్మ ఇంట్లో పనిచేస్తూ ఉండేది. పోలయ్య మాకు పాలేరు. అమ్మకి ఇప్పట్లాగే అప్పుడు ఏదో ఒక అనారోగ్యం. అమ్మకు అన్ని విధాలా సాయంగా ఉండేది రత్తమ్మ. పోలయ్యకు అకస్మాత్తుగా జబ్బు చేసింది. మా ఊరిలోనే ఆచారి చేత నాటు మందులు ఇప్పించారు. కానీ పూర్తిగా నయం కాలేదు. అశ్రద్ధ చేశారు చాలా కాలం. ఉన్నట్లుండి ఓనాడు జబ్బు తిరగబెట్టింది. పోలయ్యను పిల్లలను తీసుకుని రత్తమ్మ విశాఖపట్నం వచ్చేసింది. ఆ తర్వాత 10 ఏళ్ళు అయ్యాక ఇదే చూడటం. అన్నయ్య గారికి పిల్లలా బాబు అడిగింది రత్తమ్మ. 2 పిల్లలు. అమ్మ కూడా అన్నయ్య దగ్గరే ఉంటుంది హైదరాబాద్లో. చెల్లిని బెజవాడిచ్చాము వివరంగా చెప్పాను. మా లక్ష్మి మీ చెల్లెమ్మ ఒక్కీడు వారు బాబు అంది బాధగా, తన కూతురికి ఇంకా పెళ్లి చేయలేదని. చెల్లెమ్మ కడుపు పండిందా బాబు మళ్ళీ అడిగింది. పెళ్ళై 2 ఏళ్లే అయింది మాట కలుపుతూ జవాబిచ్చింది శాంతి.
శాంతి కాఫీ తెచ్చి వాళ్ళిద్దరికీ కూడా ఇచ్చింది. అమ్మగారు లచ్చిందేవిలాగా ఉన్నారు బాబు, ఈడు జుడు సరిపోనాది మెచ్చుకుంది కాఫీ గ్లాసులు అందుకుంటూ. లక్ష్మి ఏమీ మాట్లాడలేదు. చిరుగుల పౌటని కూడా తీసుకుని సర్దుకుని కూర్చుంది. అయితే నీ కూతురు చేత ఏ పని చేయించడం లేదన్నమాట అడిగింది శాంతి నా వైపు చూస్తూ. ఆమె ఉద్దేశం నాకు అర్థమైంది, అయినా నేను కలగ చేసుకోలేదు. ఏం చేయమంటారు అమ్మగారు, ఆడు చూస్తే అలా కట్టడి పెట్టాడు, విరుద్ధంగా చేస్తే పెళ్లి చేసుకొని అంటాడేమోనని భయం. అవును మరి, వయసులో ఉన్న పిల్ల రోడ్ల వెంట తిరిగితే ఏ మాగాడు ఒప్పుకుంటాడు అంది శాంతి ఏదో అడగటానికి నాందిగా. వాళ్ళ సంభాషణలు వింటూ మౌనంగా ఉండిపోయాను. రోజులు గడవటం కట్టంగా ఉంది అమ్మగారు, ఇంటికాడ కూకుంటే మాలాంటి వాళ్ళకి ఎట్ట జరుగుద్ది? పోనీ ఓ పని చేయరాదు, గుట్టుగాను మర్యాదగాను ఉంటుంది ఏదో అడగబోతోంది శాంతి. ఏంటి అమ్మగారు ఆశగా ఆసక్తిగా అడిగింది రత్తమ్మ. మేమేమి మీకు కొత్త కాదుగా, లక్ష్మిని మా ఇంట్లో పని చేసుకోమను. జీతం అంటావా మీ అయ్యగారి ఇష్టం, నా మటుకు నేను సొంత పిల్లలా చూసుకుంటా అంది శాంతి నా వైపు ఒకసారి చూసి. నేనేమీ కలగ చేసుకోలేదు కాబట్టి మౌనంగా ఉండిపోయాను. నాకు తెలుసు అమ్మగారు, మిమ్మల్ని చూడగానే అనుకున్నా లచ్చిందేవమ్మని. అలాగే పంపిస్తాను అమ్మగారు, జీతం రమేష్ బాబు ఎంత ఇస్తే అంత. కృతజ్ఞతతో ఆమె కళ్ళు మెరిశాయి. ఆ రోజు నుంచి మాకు పని మనిషి సమస్య తీరిపోయింది. 2 పూటలు వచ్చి శుభ్రంగా పనిచేస్తుంది లక్ష్మి. ముఖ్యంగా శాంతికి తృప్తిగా ఉంది. నా క్యారియర్ మోయటానికి కూడా రత్తమ్మనే కుదుర్చుకున్నాను. నెలలు గడుస్తున్నాయి. లక్ష్మి మా ఇంట్లో మనిషిగా అయిపోయింది. ఆమె లేనిదే ఓ పూట కూడా జరగదు. ఏవైనా అవాంతరాలు అడ్డంకులు వస్తే అప్పుడు రత్తమ్మ వచ్చి చేస్తూ ఉండేది. లక్ష్మి రానందుకు ఆ 3 రోజులు కొట్టుకుపోతుంది శాంతి. ఆ మధ్య లక్ష్మికి జ్వరం వస్తే వెలువెల్లాడిపోయింది శాంతి. పని చేసుకునేందుకు విసుక్కోలేదు. ఆమె ఆరోగ్యం గురించి బెంగ పెట్టుకుంది కూడా. 5వ రోజున లక్ష్మి వచ్చింది పనిలోకి. ఆమెను చూసి ఎంతగానో బాధపడింది శాంతి. ఏమిటే ఇంతలా చిక్కిపోయావు ఈ 4 రోజులకి? మరొక 2 రోజులు రెస్ట్ తీసుకోలేకపోయావా? ఏం తొందర వచ్చింది? నిద్ర మంచం మీదనే ఉన్న నాకు శాంతి మాటలు వినిపించాయి. ఇప్పుడు బాగానే ఉంది అమ్మగారు, కొంచెం నీరసంగా ఉందంతే. అమ్మగారు ఒట్టి మనిషి కూడా కాదు, మెల్లగా వెళ్ళి పని చేసుకునిరా అని అమ్మ చెప్తే వచ్చాను అమ్మగారు జవాబిచ్చింది లక్ష్మి. సరేలే వచ్చావు కానీ ఏ పని చెయ్యక్కర్లేదులే, అలా కూర్చో, ముందు కాఫీ తాగు. మధ్యాహ్నం ఎండలో వెళ్ళి రావటం కష్టం, 4 మెతుకులు ఎక్కడనే తిందువు కానీ అలసట అయితే మళ్ళీ తిరగబెడుతుంది తెలిసిందా? అభిమానంగా అదమాయించింది శాంతి. లక్ష్మి ఏమీ మాట్లాడలేదు, కాఫీ తాగుతోంది కాబోలు. చిన్న చిన్న పనులు చెయ్యి, బాబుగారు లేచాక వేడి నీళ్లు తురుపు అంది శాంతి. శాంతికి ఆమె మీదనున్న ఆప్యాయతకు అభిమానానికి ఆశ్చర్యపోయాను. ప్రేమ ఆదరణ బలవంతాన ఎవరికీ కలిగించలేము. శాంతిని మనసులోనే అభినందించా. ఆనాటి రాత్రి శాంతిని వేళాకోళంగా అడిగా, లక్ష్మిని సొంత చెల్లెలుగా చూసుకుంటున్నట్లున్నావు అని. కాబోయే పెళ్లి కూతురు ఎంతలా చిక్కిపోయిందో చూడండి పాపం అంది మంచం పట్టి మీద కూర్చుంటూ. నిజానికి మా ఇంట్లో చేరాకనే లక్ష్మి శారీరకంగా పెరిగింది. ఆమె నెమ్మది, అమాయకత్వము, అణకువ శాంతిని బాగా ఆకర్షించాయి. లక్ష్మి మా ఇంట్లో చేరి 6 నెలలయ్యింది. ఈ 6 నెలల్లోనూ 3 చీరలు 4 జాకెట్లు ఇచ్చింది. ఓ పూట భోజనం కూడా మా ఇంట్లోనే, 2 పూటల కాఫీ, 10 రోజులకోసారి సినిమా చూడటానికి డబ్బులు, టిఫిన్లు సరేసరి. శాంతి ఎప్పుడైనా ఎవరింటికైనా వెళ్తే ఇంటిని లక్ష్మికి అప్పచెప్పి వెళ్తుంది. ఆమె లేనిదే ఓ పూటైనా గడవని పరిస్థితి ఏర్పడింది. నాకు అభిమానం ఉన్నా బయటికి చూపలేదు. ఎందుకైనా మంచిదని ముభావంగా చూసి చూడనట్లు అంటనట్టుగా మసలేవాణ్ణి. ఏమండి, అసలు మీది ఎంత రాతి గుండండి అంది శాంతి అకస్మాత్తుగా సందర్భం లేకుండా. ఆమె మాటలు అర్థం కాలేదు. అలాగే చూశాను ఆమె వైపు. సినిమా చూడు లేకపోతే గాజులు వేయించుకో అని ఏనాడైనా లక్ష్మి చేతిలో 100 రూపాయల డబ్బులు పడేశారా? నిష్ఠూరంగా అంది. లక్ష్మి మీద వాత్సల్యమే ఆమె చేత ఆ నిష్ఠూరోక్తులను పలికించినందుకు నా శరీరం పులకరించింది ఆనందంతో. అయినా బయటకు తెలియనీయలేదు. నువ్వే ఇస్తున్నావుగా 10 రోజులకు ఒకసారి, ఇంకా నేనెందుకు ఇయ్యటం అన్నాను అయిష్టతగా. నా సమాధానం ఆమెకు నచ్చలేదు. బాగుంది, అయ్యగారు ఇచ్చారంటే అదో రకం ఆనందం వాళ్ళకి. నిజానికి అది చేసే చాకరీకి మనం ఇచ్చే డబ్బే పాటి. డబ్బిచ్చి పని చేయించుకోగలం కానీ అభిమానాన్ని కొనగలమా చెప్పండి? సరేలే అన్నాను అంతగా సుముఖత కనపరచకుండా. అంటే కాదు, దసరా పండుగ ఇంకా 5 రోజులే ఉంది.
ఏమిస్తారో మీ చేతులతో ఇయ్యండి. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, పని మనిషికి ఇస్తున్నట్టుగా మాత్రం ఇవ్వద్దు, తెలిసిందా? హెచ్చరించింది. ఘనంగా ఉండాలని ఆమె అభిలాష. అయితే అమ్మగారి అభిమానాన్ని అపారంగా ఆర్జించుకుందన్నమాట. నీ సంతోషమే నా సంతోషం, తర్వాత లక్ష్మి సంతోషం అనేసా అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చి. ఇదిగో లక్ష్మి, ఓసారి ఇలారా కేకేశాను ఆఫీస్కి వెళ్ళటానికి బట్టలు వేసుకుంటూ. ఎదురుగా వచ్చి సిగ్గుతో తలంచుకొని నిలబడింది. అంతవరకు ఆమె నా ఎదురుగా వచ్చి ఎప్పుడూ నిలబడలేదు. ఆమె వెనుకనే శాంతి కూడా వచ్చింది. ఎల్లుండే కదా దసరా, ఈ డబ్బు తీసుకుని ఓ చీర జాకెట్ కొనుక్కో అంటూ మడత పెట్టిన నోట్లను ఆమె చేతిలో పెట్టాను. వెంటనే శాంతి మొహంలోకి చూశా. ఆమె మొహం విప్పారింది. ఎంతిచ్చారేమిటి అయ్యగారు అడిగింది లక్ష్మి నోట వినాలన్న వేడుకతో. నోట్లు విప్పి లెక్క పెట్టి సంతోషంతో తబ్బిబ్బయింది లక్ష్మి. 25 రూపాయలు అమ్మగారు అంది. చూడు, మీ అమ్మకివ్వకు, ఇప్పుడే బజారుకి పోయి చీర జాకెట్ కొనుక్కుని మరీ ఇంటికెళ్ళు, తెలిసిందా? హెచ్చరించింది తను సంబరపడిపోతూ శాంతి. శాంతి ఆమోదంతోనూ ప్రోత్సాహంతోనూ నాలో అంతర్గతంగా ఉన్న ఆదరణ వాత్సల్యం పైకుబిగాయి. చనువు తీసుకుని ప్రతి పని ఆమె చేతనే చేయించుకునేవాణ్ణి. నేనంటే ఆమెకు భయం పోయి చనువు ఏర్పడింది. అయ్యగారు అని పిలుస్తూ ఉండేది. ఆనాడు ఆఫీస్ టైం అయిపోతుంది. లక్ష్మి వేడి నీళ్లు తొరపలేదు. 2 సార్లు పిలిచినా పలకలేదు. అబ్బబ్బా, కూరలు తేవటానికి వెళ్ళిందండి. దేవుడి గదిలో నుంచి శాంతి శాంతంగా కేకేసింది. మరొక 5 నిమిషాలు గడిచాయి. కూరలు తేవటానికి ఇంత ఆలస్యం ఏమిటి చెప్పమా అనుకుంటూ వీధి గుమ్మల్లోకి వెళ్ళి చూశాము. వీధి మలుపులో జనం గుమికూడి ఉన్నారు. అందరివి నవ్వుమొహాలే. ఏం జరిగిందో తెలియదు. లక్ష్మి కూడా కొంచెం దూరంగా నిలబడి ముసిముసిగా నవ్వుకుంటోంది. నన్ను చూసి గబగబా వచ్చేసింది. కూరల సంచి గదిలో పెట్టి బాత్రూంలోకి వచ్చింది నీళ్లు దొరపటానికి. ఏం జరిగింది లక్ష్మి? కుతూహలంగా అడిగాను. నవ్వు ఆపుకోలేకపోతూ చెప్పింది. ఒకడు సైకిల్ మీద పోతున్నట్ట. ముందు హ్యాండిల్కి 2 చిన్న పాల క్యాన్లు, వెనక అరటి పండ్ల గెల ఉన్నాయిట. సైకిల్ కుదుపుకి 4 అరటి పళ్ళు రాలి కింద పడ్డాయిట. దారిన పోయే కుర్రాళ్ళు గబగబా తీసుకుని తినేశారట. సైకిల్ వాడు అది చూసి కోపంగా సైకిల్ దిగి స్టాండ్ వేసి వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళాట. ఆ కుర్రాళ్ళు పారిపోయారట. కుర్రాళ్ళు దొరకలేదు, కానీ వాళ్ళు పారేసిన అరటి తొక్కల మీద కాలు వేసి దభాలన కింద పడిపోయాట సైకిల్ వాడు. నడువు బెడికిందిట. ఎలాగో లేచి ఏడుపు మొహంతో సైకిల్ ఎక్కబోతూ ఉండగా పడిపోయాడుట. అతనితో పాటే సైకిల్ కూడా. అరటి పళ్ళు బాగా ముగ్గిపోయాయేమో, ముద్ద ముద్ద అయిపోయాయిట. ముందునున్న పాల క్యానుల్లోని పాలు నేలపాలయ్యాయిట. వాడి పరిస్థితి చూసి అందరూ నవ్వులు కురిపించారట. నవ్వు ఆపుకోలేక పైకే నవ్వేసింది లక్ష్మి. నాకు నవ్వాగలేదు, గలగలా నవ్వేశాను. ఏమిటా వికవికలు పకపకలును? చటాలను గదిలో నుంచి ఊడిపడి గర్జించింది శాంతి. అది కాదమ్మగారు అంటూ లక్ష్మి ఏదో చెప్పబోయింది, కానీ దాన్ని మాట్లాడనివ్వలేదు శాంతి. పెద్దవాళ్లతో ఏమిటి ఆ నవ్వులు? అలాంటివి నాకు నచ్చవు. మొట్టమొదటిసారి కసిరింది శాంతి. లక్ష్మి చిన్నబుచ్చుకుని తలదించేసుకుంది. నేరం చేసిన వాడిలా నేను గప్చిప్గా బాత్రూమ్ నుంచి బయటపడ్డాను. పనిపిల్ల కదా అని నిర్లక్ష్యము నిరసన కాకుండా కొంచెం జాలి దయ చూపించమన్నాను, కానీ పనిపిల్లతో ఏమిటండి ఆ నవ్వులు కేరింతలును? ఆ వేళ రాత్రి అడిగింది. ఎలాగో అడుగుతుందని నాకు తెలుసు. నవ్వొచ్చే ఇన్సిడెంట్ జరిగిందిట చెప్పింది. నాకు నవ్వొచ్చింది, నవ్వాను అన్నాను. ఆమెలో మామూలుగా అనుమాన బీజం నాటుకుంది. అది మొలకెత్తింది కూడా. 15 రోజుల నుంచి చూస్తున్నాను, మీ ప్రవర్తన ఏమీ బాగుండటం లేదు. బొత్తిగా తువ్వాలు అందియటానికి, బూట్లు అందియటానికి కూడా దాన్నే పిలుస్తున్నారు. అంటే ఏమిటి నీ ఉద్దేశం? చికాగ్గా అడిగా. ముందు మీ ఉద్దేశం చెప్పండి. చటాలన గదిలో నుంచి ఊడిపడి తిరిగి అంది పట్టుదలగా. స్త్రీ బుద్ధి అనేసా పైకే. అదే, ఆ స్త్రీ బుద్ధిని తెలుసుకునే జాగ్రత్తగా మసులుకోమంటున్నాను. అది ఎన్ని కొంపలు తిరిగిందో, ఎన్ని చేతులు మారిందో మనకేం తెలుసు? పని పిల్లను ఎత్తి మీదకి ఎక్కించుకోకూడదు. దాని హద్దుల్లో దాన్ని ఉంచాలి. వల్ల వేసుకోవాలని ఎలాగోలాగ చూస్తుంది అంది అక్కసుగా. శాంతి గట్టిగా అరిచాను అసహనంగా. ఏం అంత కోపం? లేకపోతే బాత్రూంలో స్నానం చేస్తూ ఉంటే ఎదురుగా నిలబడి సరసాలా, నవ్వులాటలా? నేనుండగానే ఎంత ధైర్యం? ఆ చనువు, ఆ అవకాశం మీరిచ్చింది కాదు? పోలయ్య, రత్తమ్మ ఇదివరలో మా ఇంట్లోనే పనిచేసేవారు. పోలయ్య జబ్బు మనిషి, మా అమ్మ ఆస్తమా పేషెంట్. రత్తమ్మ మా ఇంట్లోనే తిరుగుతూ ఉండటం వల్ల రత్తమ్మకి మా నాన్నగారికి సంబంధం ఏర్పడింది. తత్ఫలితంగా లక్ష్మి పుట్టింది.
విషయం మా ఊర్లో అందరికీ తెలుసు, కానీ మా శాంతికి తెలియదు. లక్ష్మి నా తోబుట్టు లాంటిది, అదే భావంతో చూస్తున్నా. ఈ విషయం వివరంగా చెప్పి శాంతిని శాంతింపచేయాలి. చెప్పినా నమ్ముతుందా? నమ్మినా నాకు అలాంటి దురుద్దేశం లేదంటే విశ్వసిస్తుందా? ఏం మాట్లాడరు? ఎలా చెప్పి నమ్మిద్దామని ఆలోచిస్తున్నారా? శివమెత్తినట్టుగా తయారైంది శాంతి. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయా. మరలా ఆమె మొదలుపెట్టింది. 2 నెలల్లో నన్ను పురిటికి పంపేస్తారు, అప్పుడు దాంతో. ఆమె మాటలు వినలేక చెయ్యెత్తాను. ఏం కొడతారా? కొట్టండి అంటూ మొండికెత్తింది. ఆమె మొహంలోకి చూశా. అసూయ, ఆవేదన, అమాయకత్వం. వెంటనే చెయ్యి దించేశాను. నార్మల్ అవ్వడానికి ప్రయత్నించా. ఎంత అమాయకురాలివి శాంతి, నువ్వు ఆ భయం పెట్టుకోకు, నీకు అన్యాయం చెయ్యను అన్న లాలనగా చూస్తూ. అయినా ఆమె తృప్తి చెందలేదు, కోపం తగ్గలేదు. ఆ రాత్రి మౌనంగానే గడిచిపోయింది. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలా అని రాత్రంతా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చా. మర్నాడు మధ్యాహ్నం క్యారియర్ తెచ్చిన రత్తమ్మని అడిగా, లక్ష్మి పెళ్లికి ఎంత కూడబెట్టావు అని. ఏది బాబు, నెల నెల తావరిచ్చిన డబ్బే దాస్తున్నా, ఇది వరకు కూడబెట్టిందంతా ఖర్చు అయిపోయింది, 200 రూపాయలు ఉన్నాయి బాబు చెప్పింది నిరుత్సాహంగా. వచ్చే నెలలో చాలా ముహూర్తాలున్నాయి, పెళ్లి చేసాయి అన్నాను క్యారియర్ విప్పుతూ. 500 లేకపోతే ఎలా బాబు? కట్నం అంటే లేదు కానీ ఖర్చులు ఉండాలి కదా బాబు. డీలా పడి నాకు ఎదురుగా కూర్చుండిపోయింది. 300 నేను ఇస్తాను, పెళ్లి చేసే. నేను డబ్బిచ్చినట్టు అమ్మగారికి కానీ లక్ష్మికి కానీ తెలియకూడదు షరతు పెడుతూ హెచ్చరించాను. కృతజ్ఞతతో ఉక్కిరిబిక్కిరైపోయింది రత్తమ్మ. అలాగే బాబు, ధర్మాత్ములు, నాన్నగారే మీకు బుద్ధి పుట్టించారు, పిల్ల పెళ్లి చేయిస్తున్నారు, ఇంకా ఏవేవో అంది. లక్ష్మి పెళ్లికి ఏమిద్దామండి? ఆఫీసుకు పోతుంటే అడిగింది శాంతి. చూద్దాంలే అన్నాను అయిష్టంగా. చూద్దాంలే అంటే కాదు, పెళ్ళికి 2 రోజులే ఉంది నిలదీసింది. నెలాఖరు రోజులు నా దగ్గర డబ్బు లేదు, నీ దగ్గర ఉంటే 4-5 పెట్టి జాకెట్ తీసుకొని అన్నాను. ఇంకా నయం, పావలా ఇచ్చి పూలు కొనుక్కోమన్నారు కాదు, డబ్బు లేకపోతే నేను ఒకటి చేస్తా అంది. ఏం చేస్తావు? కిందటి నెలలో మీరు కొన్న చీర ఇచ్చేస్తా, ఇంకా కట్టుకోలేదు అంది దృఢంగా. 65 రూపాయల చీర, నీకేమైనా మతిపోయిందా? ఆమె దాతృత్వానికి నిజంగానే నాకు మతిపోయింది. పెళ్లి కూతురు, పైగా అందమైన పిల్ల, ఆ చీరలో ఎంత బాగుంటుందని మీరెన్నైనా చెప్పండి, ఆ చీర ఇవ్వాలనుకున్నాను, ఇచ్చేస్తా అంతే అంది. స్త్రీ బుద్ధి అనుకున్నాను ఈసారి మనసులోనే. ఆమె నా అనుమతి కోసం చూస్తోంది. అది కేవలం లాంఛనప్రాయం మాత్రమే. నేను సమ్మతించకపోయినా ఇవ్వక మానదు, కాబట్టి నేనెందుకు బయటపడాలి? సరే నీ ఇష్టం అనేసి సైకిల్ ఎక్కేశాను. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.